సభ్యుల్ని అప్రిషియేట్ చేస్తూ దీనికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీమతి వాణిదేవి గారు, గౌరవ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, నర్సిరెడ్డి గారు, శ్రీమతి కవిత గారు, జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మధు గారు, భాను గారితో పాటు మీరు కూడా చాలా విలువైన సూచనలు, సలహాలు ఈ ప్రత్యేకంగా బిల్లు ప్రవేశపెడతా ఉన్న తరుణంలో సమాజానికి ఏ విధమైన పీడ వచ్చిందో ఆ పీడ తొలగిపోవాలని ఆకాంక్ష, ఆవేదన, ఆందోళన మన అందరి సభ్యుల మధ్యలో ఒకటే ఆలోచన ఉండటం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు క్యాబినెట్లో ఉన్న మా సహచర మంత్రులందరం కూడా మొన్న జరిగిన సమావేశంలో దీన్ని ప్రత్యేకంగా తీసుకొని మరి ఏ విధంగానైనా హుక్కా బార్ల నిషేధం చేయాలని క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత శాసనసభలో, శాసన మండలిలో మరి గౌరవ సభ్యులు ఇచ్చిన సూచనల మేరకే ఈరోజు పకడ్బందీగా కఠినంగా ఈరోజు చట్టాలు అమలు చేయాలనే ఆకాంక్షతో మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. ఆ తరుణంలో మీరు ఇచ్చిన ప్రధానమైన సూచనలు, ముఖ్యంగా పెద్దలు వాణిదేవి గారు ఒక గొప్ప ఎడ్యుకేషనలిస్ట్, వారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యార్థులు పడతా ఉన్న ఇబ్బందులు వారు ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉంటారు. వివిధ పాఠశాలలలో, కళాశాలలో జరుగుతూ ఉన్న అనేక అంశాలను కూడా వారు ఈ సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రధానంగా కామనాలిటీ ఏముందంటే ఈరోజు చట్టాలను తీసుకొస్తూ ఉన్నాం కానీ దాన్ని అమలు చేసే ప్రక్రియ పకడ్బందీగా ఉండాలనేది ఒక ప్రధానమైన అంశం. సార్ మీరు కూడా చెప్పినట్టు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే మరింత పకడ్బందీగా యాంటీ నార్కోటిక్స్ టీంని ఏర్పాటు చేసింది అధ్యక్ష. మరి అడిషనల్ డీజీపీ ర్యాంకు ఆఫీసర్ని ఎంపిక చేసి పకడ్బందీగా దీన్ని అమలు చేయాలని వారికి ఒక ప్రత్యేకమైన సిబ్బందిని కూడా కేటాయింపు చేసి మొన్ననే ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా ఆ సిబ్బందిని రిక్రూట్ చేయడానికి ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా రావడం జరిగింది అధ్యక్ష. మీరు ఇచ్చిన సూచనలు, సలహాలు కూడా అమలు చేసే ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, ఇంతకుముందు భాను గారు చెప్పినట్టు లారీలు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, లారీ దేనికి పోతుందో తెలియదు, దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టే విధంగా చేసే ప్రక్రియ భాగంలో తప్పకుండా మేము దృష్టిలో పెట్టుకుంటాం అధ్యక్ష. ఈరోజు మారక ద్రవ్యాలు పూర్తి స్థాయిలో కఠినంగా దాన్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలనే ఓ ప్రధానమైన ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు స్కూల్స్లో, కాలేజీలో మరి చైర్మన్ గారు కూడా దీని ప్రస్తావన చేయటం అనేది గ్రామీణ ప్రాంతంలో, నేను కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని, ఈరోజు సాయంకాలం 6 గంటల తర్వాత ఊరు బయట ఆ కాల్వ గట్టు పైన కానీ, ఆ బ్రిడ్జిల దగ్గర కానీ ఎక్కడ పడితే అక్కడ పిల్లలు మీరు చెప్పినట్టు మరి ఈరోజు వారు మారక ద్రవ్యాలకు సంబంధించి ఇంకా కూడా కఠినంగా అమలు చేసే ప్రయత్నంలోనే రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్దిష్టంగా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ వారి పరంగా ఉన్న తరుణంలో వారు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. తప్పకుండా చెప్తా ఉన్నాం, సభా వేదిక ద్వారా ఈరోజు కౌన్సిల్ సాక్షిగా చెప్తా ఉన్నాం, కఠినంగా చర్యలు తీసుకుంటాం. తీసుకునే ఎస్ సార్, యా ఐ విల్ టెల్ సార్. ఈరోజు పడాలని మారక ద్రవ్యాల నిషేధం తప్పకుండా శిక్షలు పడే విధంగా, అదేవిధంగా దీన్ని ఎడ్యుకేట్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఈ విధంగా చట్టాలు ఉన్నాయి అని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అడిక్షన్ అనేది ఒక్కసారి అడిక్ట్ అయితే బికమ్ ఎన్ అడిక్ట్. మీరు చెప్పింది తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాం. గౌరవ శాసనసభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడుతూ వారు కూడా ప్రధానంగా స్కూల్ చిల్డ్రన్ విషయంలో వారు ఏ విధంగా బానిసలు అవుతున్నారని, నేబరింగ్ స్టేట్స్కు సంబంధించి మరి వారితో పాటు
పెద్దలు మధు గారు కూడా చెప్పారు. ఈ నేబరింగ్ స్టేట్స్కు సంబంధించి మీరు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ పక్క రాష్ట్రాలకు సంబంధించి ఈ విధమైన చట్టం మహారాష్ట్రలో, గుజరాత్లో, పంజాబ్లో, రాజస్థాన్లో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక కూడా లాస్ట్ వీక్లో దీన్ని మరి హౌస్ ముందడ ప్లేస్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రాలతో పాటు మీరు చెప్పిన ఒరిస్సా రాష్ట్రం కానీ అటు పక్కన ఉన్న బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి కూడా తప్పకుండా మా అధికారులు ఆ అధికారులతో చర్చించి వారి కోఆపరేషన్ తీసుకొని దీన్ని అమలు చేసే కార్యక్రమం తప్పకుండా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు మద్యపానం నిషేధం గురించి అదేవిధంగా గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా సోదరిమణి గౌరవ సభ్యురాలు కవిత గారు కూడా చెప్పారు. ఈ సిగరెట్స్కు సంబంధించి కూడా సార్ ఈ రాష్ట్రంలో ఈ సిగరెట్స్ ఆల్రెడీ బ్యాన్ చేయటం జరిగింది. మొత్తం దేశంలోనే ఈ సిగరెట్స్ బ్యాన్ చేయటం జరిగింది 2019లో. ఇంకా పకడ్బందీగా మన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నాం. ఇంకెక్కడైనా గౌరవ సభ్యులు కానీ ఇంకెవరైనా సూచనలు ఇచ్చి ఇక్కడ జరుగుతలేదు, ఇక్కడ జరుగుతుందంటే ఇంకా కఠినంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే సిటీ కమిషనర్ గారు కానీ డీజీ గారు ఈరోజు మేము ఫామ్ చేసిన యాంటీ నార్కోటిక్స్ టీమ్ నిరంతరం ఎవ్రీ డే ప్రతిరోజు కూడా దీని పరంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఈ సిగరెట్స్ కానీ ఈ సిగరెట్స్తో పాటు మీరు చెప్పిన వేఫింగ్కి సంబంధించి కూడా పకడ్బందీగా అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని, పాన్ మసాలా విషయంలో గుట్కా బ్యాను, మరి పరిసరాల రాష్ట్రాలకు సంబంధించిన అక్కడ బ్యాన్ ఉంది, ఇక్కడ కూడా బ్యాన్ ఉండటంలో చాలా ఈజీగా దీన్ని అమలు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుందని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నర్సిరెడ్డి గారు చెప్పారు, కిరాణా షాపులో ఈరోజు అన్నీ దొరుకుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఏది కావాలంటే అది కిరాణా షాప్ చిన్నప్పుడు పోతే ఓన్లీ కేవలం మనకు కావాల్సిన సబ్బో, ఉప్పు, పప్పు అన్నీ దొరుకుతుండే. ఈరోజు కిరాణా షాప్కు సంబంధించి అన్నీ దొరుకుతూ ఉన్నాయి. బీర్లతో పాటు అన్నీ ప్రధానమైన కేంద్రంగా కిరాణా, ఆల్ హ్యూమన్ కన్జంప్షన్, పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు. సో అన్నీ దొరుకుతూ ఉన్న తరుణంలో దీన్ని ఏ విధంగా అదుపు చేయాలి, ప్రత్యేకంగా మీరు చెప్పినట్టు గంజాయి విషయంలో చాక్లెట్ రూపంలో కానీ తప్పకుండా మేము ఒక ప్రత్యేకమైన డ్రైవ్ని చేపట్టడం జరుగుతుందని మరి పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా అదే విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు. గంజాయి వాడకం పెద్ద ఎత్తున పెరిగిందని, గుట్కా కూడా బ్యాన్ చేసిన అందుబాటులో వస్తూ ఉంది, పోలీసులు ఇంకా కఠినంగా అమలు చేసే కార్యక్రమం చేయాలని మీరు ప్రత్యేకంగా ప్రస్తావన చేసింది మేము ప్రత్యేకంగా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ అప్రిషియేట్ అండ్ వీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ వెరీ సీరియస్లీ. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి కానీ గుట్కా కానీ టొబాకో ప్రోడక్ట్స్కు సంబంధించి మీరు ఇచ్చిన సలహా సూచనలు ఏ విధంగా బ్యాన్ చేయాలనే మరి తప్పకుండా ప్రస్తావన తీసుకొస్తాం. మరి దీంతోపాటు శిక్షలకు సంబంధించి ఈరోజు మన చట్టంలో శిక్ష మినిమం 1 ఇయర్తో పాటు మ్యాక్సిమం 7 ఇయర్స్ వరకు కూడా కఠినంగా పెట్టే ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో 3 ఇయర్స్ వరకే ఉంది దీని పనిష్మెంట్. దీన్ని ఇంకా పెంచి కూడా 7 ఇయర్స్ వరకు కూడా మరి చట్టంలో పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవడానికి అమలు చేసే ప్రయత్నం చేస్తాను. నేను గౌరవ సభ్యులందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఎక్కడ ఈరోజు మారక ద్రవ్యాల విషయంలో మీ దృష్టికి ఏదొచ్చినా చిన్నదైనా పెద్దదైనా పెద్దగా కట్టెతోని కొట్టాలనే ఒక ఆలోచన మారక ద్రవ్యాల విషయంలో ఉంది కనుక తప్పకుండా మీరందరూ కూడా మీ సలహా సూచనలతో పాటు మీకు మీ దృష్టికి వచ్చే వారికి కూడా ఇవ్వాలని ఈరోజు ఒక ప్రధానమైన ఆలోచన చెప్పారు. స్కూల్ చిల్డ్రన్కి ఓరియంటేషను చేయాలని తప్పకుండా మనము కరికులంలో కూడా ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో వి విల్ ఇన్వాల్వ్
అంటే on behalf of Chief Minister, I would like to discuss with the Honorable Chief Minister, who is also the Home Minister, holding the Home Minister portfolio. It is very excise department తో పాటు police department will take an additional responsibility to educate the children in their schools. Definitely we will put into consideration and we will try to do it, sir. With this, I request honorable members for extending, I thank the honorable members for extending the cooperation and unanimously passing this bill. I wish to move, and before that, I congratulate Sir Mahesh Kumar Gaud Garu for his maiden speech on the floor of the council, and I wish him more success on the floor of the house to solve the people's problem. Chairman, sir, now the question is that the cigarettes and other tobacco products provision and advertisement and regulation of trade and commerce, production, supply and distribution. Telangana Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried, the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class 2 to 6, class 1 enacting formula and short title, they are before the House. The question is that those who are for the class 2 to 6, class 1 enacting formula and short title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The classes 2 to 6, class 1 enacting formula and short title do stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs to move the motion for passing the bill. Chairman, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are for the against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is passed. ఈ రోజు మా గౌరవ శాసన పరిషత్ ఉపాధ్యక్షులు బండా ప్రకాష్ గారు పదవి బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అయింది. వారికి సభ ద్వారా అభినందనలు తెలియజేస్తాను. The House is adjourned to meet again on Wednesday, the 14th February 2024 at 10 a.m.